వెల్కమ్ టు విజిల్. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు నాటి ప్రభుత్వ కరపత్రిక వైసీపీ అధికారిక పత్రిక ఏమని ప్రచురించిందో ఒక్కసారి చూద్దాం. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో సిఐడి ఏడీజీ పివి సునీల్ కుమార్ ఆదేశాలతో రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బెదిరింపు వ్యాఖ్యలకు పాల్పడటం, కుట్రపూరిత నేరం సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశామని, కోర్టుకు తరలిస్తామని సిఐడి ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. కాగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన్ని గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించారు. అనంతరం అదనపు డీజీ సునీల్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఇది ఆ రోజు సాక్షి పత్రిక వెబ్సైట్ ప్రచురించిన ఆనాటి తాజా అప్డేట్. రాత్రి 10 గంటల తర్వాత సునీల్ కుమార్ అక్కడికి చేరుకున్నారని సాక్షి వార్తను ప్రచురిస్తే, అసలు నేను అటువైపే వెళ్ళలేదు, నేను అక్కడ లేను, త్రిబులార్ని ఎవరూ చిత్రహింసలకు గురి చేయలేదు అని సునీల్ కుమార్ పదే పదే సోషల్ మీడియాలో చెబుతున్నారు. మరి సునీల్ కుమార్ చెప్పేది నిజమా, సాక్షి పత్రిక చెప్పింది నిజమా? ఆ రోజుల్లో ఒక మాట పదే పదే వినిపించేది, 30 ఏళ్ళు అధికారం వైసీపీదే. ఆ మాటను నమ్మిన వారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, వ్యవస్థలోని కొంతమంది అధికారులు కూడా అదే భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఆ భ్రమలోనే ఉన్నారు. చట్టం కంటే అధికార యజమానిని నమ్మటం మొదలైంది. రాజ్యాంగం కంటే పాలకుడి ఇష్టమే ముఖ్యమైంది. అదే నమ్మకం చివరకు ఈ దేశంలో అరుదుగా వినిపించే దేశద్రోహం అనే భయంకరమైన నేరాన్ని ఒక పార్లమెంటు సభ్యుడి మెడకు చుట్టారు. 30 ఏళ్ళు అధికారం వైసీపీదే అని ఓదరగొట్టిన తన యజమాని మాట సాక్షి పత్రికతో పాటు పివి సునీల్ కుమార్ లాంటి అధికారులు కూడా నమ్మారు. ఆ నమ్మకమే వీరి చేత హింసకు పురుగొల్పింది. నాటి నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజును జగన్ ప్రభుత్వం ఆయన పుట్టినరోజున అరెస్ట్ చేయించి ఏపీకి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారిని డాక్టర్ ప్రభావతి తప్పుడు వైద్య నివేదిక, ఆ తర్వాత సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి నివేదికలు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యం, నాడు డాక్టర్ ప్రభావతి తప్పుడు రిపోర్ట్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేస్తే మాకు తప్పలేదు అని పలువురు డాక్టర్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కేసు విచారణలో భాగంగా నాటి సిఐడి డిఐజీ సునీల్ నాయక్ను గుంటూరు పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. సునీల్ నాయక్ ఏం చెబుతున్నాడు? ఈ కేసులో కీలక వ్యక్తి నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పాత్రపై సునీల్ నాయక్ ఏం బాంబు పేల్చారు తెలుసుకోబోయే ముందు, నాడు రఘురామకృష్ణరాజును ఏ నేరం కింద అరెస్ట్ చేశారో తెలుసా? దేశద్రోహం నేరం. భారత పార్లమెంట్ సభ్యుడు ఈ దేశానికి ద్రోహం చేయబోతే సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ అనే సూపర్ పోలీస్ ఈ దేశాన్ని కాపాడాడు. అంతే కదా? కాబట్టే ఎంపీపై దేశద్రోహం కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అని మనం నమ్మాలి. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడం నేరమైతే ప్రతిపక్షం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, మీడియా ఎందుకు, ఈ దేశంలో రాజ్యాంగం ఎందుకు? ఎంపీగా రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఢిల్లీలో రచ్చబండ వేదికగా మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అది రాజకీయంగా జగన్కు అసౌకర్యం కలిగించి ఉండొచ్చు, జగన్కు పట్టరాని కోపం తెప్పించి ఉండొచ్చు. కానీ ఆ కోపం ఒక ఎంపీపై దేశద్రోహం కేసుగా మారితే సీఎం కుర్చీ చట్ట పరిరక్షణ స్థానం అవుతుందా? అధికార మదంతో, కసి, పగ, ప్రతీకారంతో రగిలిపోతూ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఒక ఎంపీపై దేశద్రోహం మోపటం అనేది ప్రజాస్వామ్య బలహీనతకు ఎంతకు మించిన అవమానం ఇంకొకటి లేదు. ఈ సంఘటనపై నాటి కేంద్ర ప్రభుత్వం కనీసం సిగ్గుపడకపోవటం జగన్ ప్రభుత్వ బరితెగింపుకు దేశద్రోహం కేసు పరాకాష్ట. దేశద్రోహం అంటే దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు, యుద్ధ స్వభావాన్ని ఉన్న చర్యలు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే నేరాలు, ఇతర దేశాలతో కొమ్మక్కవటం. కానీ ఇక్కడ ఒక రాజకీయ ప్రత్యర్థి, అది కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని
దేశద్రోహిగా ముద్రేసి అరెస్టు చేయటం అనేది చట్టాన్ని టిష్యూ పేపర్ లాగా చేసి విచ్చలవిడి అధికార మదంతో రెచ్చిపోవటం. అక్కడితో ఆ కథ ఆగి ఉంటే ఇది ఇంకొక రాజకీయ కక్ష కేసుగా మిగిలిపోయేది. కానీ ఆ తర్వాత కస్టడీ టార్చర్ ఈ వ్యవహారాన్ని మరొక స్థాయికి తీసుకెళ్ళాయి. అరెస్ట్ అయిన వ్యక్తి ఆరోపించిన చిత్రహింసలు, పాదాలపై గాయాలు, ఎముక విరిగినట్టు బయటపడ్డ మెడికల్ అంశాలు ఇవన్నీ కలిపి ప్రజల ముందు ఒక భయంకరమైన ప్రశ్నను నిలబెట్టాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాష్ట్ర యంత్రాంగం ఈ స్థాయికి దిగజారుతుందా అని ప్రజలు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడే వ్యవస్థల అసలు రంగు బయటపడింది. ఒకవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నివేదిక, మరొక వైపు మిలిటరీ ఆసుపత్రి పరిశీలన. ఈ కేసు చట్టపరమైనది మాత్రమే కాదు, వ్యవస్థాపరమైన లోపాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో సిగ్గుపడే అంశం అప్పటి సిఐడి చీఫ్గా పనిచేసిన, ప్రస్తుత సర్వీసు కాలం మొత్తం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో ప్రవర్తన. ఒక సామాన్య కార్యకర్తలాగా, ఒక పార్టీ ప్రచారకర్తలాగా, ఒక వీధి స్థాయి ట్రోలర్లాగా వ్యంగ్యాలు, ఎద్దేవలు, కుల చర్చలు, రాజకీయ లక్ష్యాలతో పోస్టులు పెడుతూ కనిపించడం. ఒక సర్వీస్ అధికారి, అది కూడా సున్నితమైన కేసులో నిందితుడిగా ఉన్న అధికారి, కేసు చుట్టూ ఉన్న ఆరోపణలను సోషల్ మీడియాలో హేళన చేయటం అంటే దేనికి సంకేతం? కస్టడీ టార్చర్ కథ అబద్ధం ఆటలో మీ ఎముకలు ఎలా విరిగాయో చెప్పండి అని సర్వీసులోనే ఉండి సస్పెండ్ అయిన అధికారి సోషల్ మీడియాలో వ్యంగ్యం వ్యవస్థలను తాను వ్యక్తిగత కవచంలాగా వాడుకుంటున్న సంకేతం. ఇది కేవలం అహంకారం కాదు, ఇది ఒక ప్రమాదకర రాజకీయ పాలనా మిశ్రమం. చట్టాన్ని అమలు చేయాల్సిన వాడు ఒక కేసులో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూనే సోషల్ మీడియాలో అదే కేసును రాజకీయ కథనంగా మలచడాన్ని ప్రయత్నిస్తే ప్రజలు సహజంగానే అడుగుతారు, దర్యాప్తులు, అరెస్టులు, కేసులు నిష్పక్షపాతమేనా, లేక ఈ ప్రభుత్వంతో డీల్ కుదిరిందా అనే అనుమానం సహజంగా వస్తుంది. అందుకు తగ్గట్టే నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేసుకున్నాను, నేను సేఫ్, నా అరెస్ట్ వరకు ఈ వ్యవహారం వెళ్ళదని పివి సునీల్ కుమార్ స్వయంగా చెప్పుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సునీల్ కుమార్ పోస్టుల చుట్టూ తిరిగే భాష పరిశీలిస్తే ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తుంది. తనపై ఉన్న విమర్శలను న్యాయపరంగా, వాస్తవాల పరంగా ఎదుర్కొనే బదులు వాటిని కులం రంగులోకి లాగి రాజకీయ రక్షణ యత్నం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇది కొత్త పద్ధతేం కాదు, కానీ ఒక సర్వీసు అధికారి ఇలా చేస్తే అది మరింత తీవ్రమైన విషయం. ఎందుకంటే అతనికి ఇచ్చిన అధికారం రాజ్యాంగం నుంచి వచ్చింది, కుల ఎమోషన్ నుంచి కాదు. అలాంటి వాడు రిజర్వేషన్లపై, మెరిట్పై వ్యంగ్యాలు చేస్తే అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిపైనే నీచమైన ఎగతాళిగా కనిపిస్తుంది. సునీల్ కుమార్ సోషల్ మీడియా పోస్టులన్నింటిలో కనిపించే సరళి ఒకటే: మొదట వ్యంగ్యం, తర్వాత అవమానపరచటం, అనంతరం బాధితుడినే నిందితుడిగా చూపించటం, చివరికి కులం, రాజకీయాలు, న్యాయం అన్నిటినీ కలిపి పొగమంచు సృష్టించటం. ఇది నిజం చెప్పే మనిషి భాష కాదు, ఇది అతను తాను రక్షించుకోవటానికి కథనాన్ని కట్టే మనిషి భాష. ఎవరినైనా నిర్దోషి అయితే కోర్టులో పోరాడతారు, సాక్ష్యాలతో పోరాడతారు, చట్టంతో పోరాడతారు. కానీ సోషల్ మీడియాలో రోజు జగన్ రాజకీయ ప్రత్యర్థులను రెచ్చగొట్టే ధోరణి ఎందుకు? ఎవరి కోసం సునీల్ కుమార్ తపన, తాపత్రయం? ఈ కేసులో మరొక భయంకరమైన అంశం వీడియో కాల్ ఆరోపణ. కస్టడీలో చిత్రహింసలు పెడుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలకు వీడియో కాల్ చేసి చూపించారన్న ప్రచారం, ఆరోపణలు, చర్చలు వినిపించాయి. అంటే జగన్ పాలనపై, ఆ పోలీసు యంత్రాంగంపై ప్రజా విశ్వాసం పాతాళంలోకి పడిపోయింది. జగన్ రెడ్డికి రఘురామరాజు నచ్చకపోవచ్చు, త్రిపురార్ మాటలు పదునుగా ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అసహనానికి ఔషధం చర్చ, ప్రతీకారం కాదు, విమర్శకు సమాధానం వాదన, కస్టడీ కాదు. రాజకీయ సమస్యకు పరిష్కారం చట్ట దుర్వినియోగం కాదు. దేశద్రోహం కేసుతో ప్రారంభమై కస్టడీ హింస చీకటి,
ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కేసు నిందితుడు పివి సునీల్ కుమార్ అహంకారంతో కొనసాగుతున్న ఈ కథ మొత్తం ఒకే విషయాన్ని చెబుతుంది. అధికారం సరైన చేతికి వస్తే చట్టం రక్షించబడుతుంది, కానీ చట్టం ప్రతీకారం చేతుల్లోకి వస్తే అది ప్రజాస్వామ్యానికి శాపంగా మారుతుంది. పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో ఏం పోస్టులు చేస్తున్నారు అన్నది కాదు అసలు ప్రశ్న. ఒక సస్పెండ్ అయిన సర్వీసు అధికారి ఈ ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఏ నైతిక నిబద్ధతతో, ఏ సేవా నియమాల పట్ల గౌరవంతో, ఏ ప్రజాస్వామ్య సంస్కారం మీద నిలబడి ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు? తనపై నీలి నీడలున్న కేసులో బాధితుడిని ఎద్దేవా చేస్తూ, వ్యవస్థలను హేళన చేస్తూ, కులరచ్చను రెచ్చగొడుతూ రాజకీయ వ్యాఖ్యాతగా తిరగటం అంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కాదు, సర్వీసు నెత్తిన రాజకీయ ముసుగు కప్పుకోవటం. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే పోలీసు వ్యవస్థే, కానీ అదే వ్యవస్థలో ఉన్నవాడు నా చట్టం వేరు, మిగతా వారి చట్టం వేరు అన్నట్టు ప్రవర్తిస్తే ప్రజలకు మిగిలేది మంచి ప్రభుత్వంపై నమ్మక భంగమే. సునీల్ కుమార్ తీరు న్యాయ వ్యవస్థకే సవాలు. ప్రస్తుతం రోజువారీ విచారణ ఎదుర్కొంటున్న బీహారీ క్యాడర్ జి సునీల్ నాయక్ పై అధికారులు చెబితే చేశాను అంటున్నాడని విశ్వసనీయ సమాచారం. మరింత లోతుగా విచారించాలంటే అరెస్టు, కస్టడీ విచారణ తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కథ చివరికి ఒకటే చెబుతుంది: ప్రభుత్వాన్ని విమర్శించిన ఒక ఎంపీపై దేశద్రోహం మోపటం పరాకాష్ట దౌర్జన్యం, కస్టడీ హింస ఆరోపణల నీడలో ఉన్న వ్యవస్థల మౌనం అపరాధం. అలాంటి కేసులో పేరున్న సర్వీస్ అధికారులు సోషల్ మీడియాలో విరంగం, అహంకారం ఇవన్నీ కలిపితే ఇది ఒక కేసు కాదు, అధికార మదం రాజ్యాంగాన్ని ఎలా అవమానిస్తుందో చూపుతున్న ఒక నల్ల అధ్యాయం. సునీల్ నాయక్, సునీల్ కుమార్ ఇరువురిని అరెస్ట్ చేయటం, చీకటి నిజాన్ని ప్రజలకు తెలియజేయటం కూటమి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది. లేదా పివి సునీల్ కుమార్ అన్నట్లు ప్రచారంలో ఉన్న వార్త ఆల్ సెట్ డీల్ డన్ అనేది నిజమవుతుందా? వేచి చూద్దాం.